మహబూబాబాద్ జిల్లాలో సన్నవడ్ల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ ప్రకటించడంతో రైతులు సన్నవడ్లు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. చెరువులు, బావులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి పంటకు సన్నద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో పాటుగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నాల సాగుకు రైతులను ప్రోత్సహించే దిశగా రైతు బోనస్ కింటాకు 500 రూపాయలు కూడా బోనస్ ప్రకటించింది. దీంతో రైతులంతా కూడా రేవంత్ రెడ్డి మాట ప్రకారం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం మేరకు కూడా రైతులంతా కూడా సన్న వడ్లను సాగుకు కూడా సిద్ధపడ్డారు. ప్రస్తుతం కేవలం వర్షాకాలమే కాకుండా యాసంగి సాగుకు కూడా సన్నాలకే సై అంటున్నారు. ప్రస్తుతం మన విజువల్ చూసుకోవచ్చు, సన్న నారంతా కూడా మన సాగు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా యాసంగికి కూడా సన్నాలు నారు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం కూడా అన్ని కూడా నారుమల్లు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇనుగుర్తి మండలం కేంద్రంలో ఉన్నాము. ఈ ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి వందలాది మంది రైతులు కూడా ఎక్కువ మొత్తంలో సన్న వడ్ల సాగు కూడా సిద్ధం అవుతున్నారు. మొత్తం పూర్తిగా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మాకు బావులలో చెరువులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రేపు మాపో కూడా నాటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాలను ప్రోత్సహించేందుకు కింటాకు 500 రూపాయలు ప్రకటించి అది విజయవంతం దిశగా ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. అసలు రైతులు ఏమనుకుంటున్నారు, ఎందుకు సన్నాలపై మొగ్గు చూపుతున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులని తెలుసుకుందాం. మీరు ఏం సాగు చేస్తున్నారు? మీరు ఇంతకుముందు ఏం సాగు చేశారు? ఇంతకుముందు దొడ్డు రకం సాగు చేశాము. ఇప్పుడు బోనస్ వస్తుంది కాబట్టి సన్న వరిని సాగు చేస్తున్నాం. అందువలన మళ్ళీ బోనస్ వస్తుంది కాబట్టి రైతుకు సరైన గిట్టుబాటు ధర వస్తుందని సన్నవి సాగు చేస్తున్నాం. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసారు? ఇంతకుముందు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇంతకుముందుకు 2 ఎకరాలు సాగు చేసాం. ఇప్పుడు కూడా 2 ఎకరాలు సన్న వరి సాగు చేస్తున్నాం. ఇంతకుముందుకు దొడ్డు వరి రకాలు సాగు చేసేది, ఇప్పుడు సన్న వరాలు సాగు చేస్తున్నాం. మొత్తానికి బోనస్ అనేది మంచి విధానమా లేకుంటే ఏమైనా దీనివల్ల నష్టం జరుగుతుందా? బోనస్ అనేది మంచి విధానమే. మీరు చెప్పండి. మీరు తాత నువ్వు చెప్పు, నువ్వేం సాగు చేస్తున్నావు? సన్నాలు సాగు చేస్తాను. ఎందుకు? బోనస్ వస్తుంది కాబట్టి సన్నాలు సాగు చేసుకుంటాను. మొత్తానికైతే రైతులు మాకు బోనస్ నేరుగా మా అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి మేమంతా కూడా సన్నాలు సాగు చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రక్రియ లేదు. పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా లభించలేదని కూడా చెప్తున్నారు. మరికొంతమంది రైతులను అడిగి తెలుసుకున్నాం. తాత నువ్వేం సాగు చేస్తున్నావు? నేను సన్నుడు సార్. ఇప్పుడు సార్ వచ్చిన కానీ మాకు బోనస్ వస్తుంది. మా కొట్టుకుపోయిన డబ్బులు కూడా వచ్చినాయి సార్. అంటే నీకు బోనస్ వస్తుంది కాబట్టి సన్నోట్లు సాగు చేస్తున్నావు? నాకు బోనస్ వస్తుంది కాబట్టి నేను సన్నుడే సాగు చేసుకుంటాను సార్. అయితే నీకు ఎంత కొట్టుకోపోయింది? నష్టపరిహారం ఎంత వచ్చింది? నాకు 10,000 వచ్చింది సార్. అయితే మొత్తానికి మాకు బోనస్ వస్తుంది. గతంలో ఏదైతే తుఫాన్ కారణంగా పంట నష్టం పోయినా కూడా మాకు నష్టపరిహారం కూడా వచ్చిందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో కూడా ఎక్కువ శాతం రైతులు కూడా సన్నాలకు వ్యవసాయ పనులన్నీ కూడా వరి పొలాలన్నీ కూడా సన్నాలను కూడా సాగు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కింటాకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి అది మొత్తం కూడా విజయవంతం అవుతుంది. నేరుగా రైతుల అకౌంట్లలో జమ కావడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి నుండి.